అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సి మేజర్ స్కేల్ గురించి తెలుసుకుందాం. సి మేజర్ స్కేల్ అంటే ఏమిటి, సి మేజర్ కార్డ్ అంటే ఏమిటి, సి మేజర్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్ గురించి తెలుసుకుందాం. గత క్లాస్లో మేజర్ కార్డ్స్ అన్నిటి గురించి, మేజర్ స్కేల్స్ అన్నిటి గురించి ఒకటే క్లాస్లో చెప్పాను. అర్థం కాలేదు, ఒక్కొక్క స్కేల్ ఒక్కొక్క కార్డు గురించి వివరంగా చెప్పండి అని కామెంట్స్ రూపంలో అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి ఒక్కొక్క స్కేల్ గురించి మీకు వివరించి చెప్తాను. సి మేజర్ స్కేల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులు నేర్చుకోవాలని ఆశతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు నేర్చుకొని మందిరంలో వాడబడాలన్నదే నా యొక్క ఆశ. ఈరోజు సి మేజర్ స్కేల్ అండ్ సి మేజర్ కార్డ్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మీకు ఆల్రెడీ వివరించాను. మేజర్ కార్డ్ ఫార్ములా కూడా వీడియో చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. సి మేజర్ స్కేల్ అన్ని వైట్ కీస్ వస్తాయి మనకు. మీకు ఫింగరింగ్ 1 2 3 4 1 2 3 4 వస్తాయి. మీ కీబోర్డ్ ఏమి రాకపోయినా సరే మొట్టమొదటి నుంచి ఈ వీడియోని చూసి మీరు నేర్చుకోవచ్చు. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. ఈ విధంగా తెల్ల మెట్లన్నీ 8 కీస్ వాయిస్తే సి మేజర్ స్కేల్ అంటారు. సి నుంచి సి వరకు వాయిస్తాము. ఫింగర్స్ వచ్చేసి 1 2 3 4 90 ఈ విధంగా తీసుకెళ్ళాలి. 1 2 3 4. సరిగమ అనేది కర్ణాటక సంగీతంలో అంటారు. వెస్టర్న్లో వచ్చేసి CDEF GABC. మళ్ళీ రిటర్న్ వస్తాం. CBAGFEDC. సి నుంచి మనకు స్కేల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సి మేజర్ స్కేల్ నుంచి మనము వాయిస్తాము. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక ఆక్టివ్ అంటారు. ఆక్టివ్లో ఉండే 12 కీస్ని 12 స్కేల్స్ అంటారు. 12 మేజర్ స్కేల్స్ ఉంటాయి, 12 మైనర్ స్కేల్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి ఒక్కొక్క స్కేల్ గురించి మీకు వివరంగా ఒక్కొక్క క్లాస్లో ఒక స్కేల్ గురించి వివరిస్తాను. ఈరోజు సి మేజర్ కార్డ్ గురించి మనం తెలుసుకుందాం. సా రి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. ఈ విధంగా మీరు ప్లే చేస్తూ పలుకుతూ ప్లే చేయడం వల్ల ఏ కీ నొక్కితే ఏ స్వరం వస్తుంది అనేది మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి పలుకుతూ వాయించాలి. మొట్టమొదటిసారి వాయించేటప్పుడు స్లోగా వాయించాలి. సా రి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. ఈ విధంగా పలుకుతూ వాయించడం వల్ల మీకు ఆ యొక్క స్వరజ్ఞానం, ఏ కీ ప్లేస్ చేస్తే మనకు ఏ కీ వస్తుంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. మీరు ప్లే చేయడం నేర్చుకున్న తర్వాత ఫాస్ట్గా ప్లే చేస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ వీటిలోనే మీరు సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు ప్రాక్టీస్ చేసుకుంటే మీ హ్యాండ్ అనేది ఫ్రీగా మీకు మూవ్ అవుతుంది. వాటి గురించి నేను ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. వాటిని చూసి ఈ యొక్క స్కేల్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక్కొక్క స్కేల్ని మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకుంటే అంత బాగా గుర్తుపెట్టుకొని ఆ స్కేల్లో వచ్చిన పాటని మీరు ప్లే చేయగలరు. ఇక జంట స్వరం ఒకటి చూపిస్తాను. స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స. ఈ విధంగా జంట స్వరము. అలంకారం వచ్చేసి సరి గ మ రి గ మ ప గ మ ప ద ని సా సా ని ద ప మ ద ప మ గ రి సా. ఓకేనా. సరళి స్వరం వచ్చేసి సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా సరి గ మ ప ద ని సా
సాని దప సాని దప సాని దప మగరిసా. విధంగా ఒక్కొక్కటి చూపించాను. ఇంకా మిగతా అలంకారాలు, జంట స్వరాలు, తర్వాత మీకు సరళి స్వరాలన్నీ ఇదే స్కేల్లో మీరు వేరే వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వాటిని చూసి నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయగలరని కోరుతూ ఉంటున్నాను. దీనికి మనకు కార్డ్ వచ్చేసి ఇంతకుముందే చెప్పాను, సి మేజర్ కార్డ్, సి ఈ జి, ఈ మూడు కలిపి ప్లే చేయాలి. సి మేజర్ కార్డ్ అంటాం మనం. ఒక్కొక్కటి ప్లే చేయద్దు, ఈ విధంగా విడిగా ప్లే చేయకుండా ఒకటేసారి. కార్డ్స్ మనం లెఫ్ట్ హ్యాండ్తో ప్లే చేస్తాం కాబట్టి సి మేజర్. కార్డ్స్ గురించి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ కార్డ్స్ ఏ విధంగా ప్లే చేయాలనేది కూడా మీరు నేర్చుకోవచ్చు. దీన్ని మనము సి మేజర్ కార్డ్ అంటాము. ఏ విధంగా కార్డు గుర్తిస్తామంటే, సి రూట్ కీ అయితే 3 కీస్ వదిలిపెట్టిన తర్వాత ఒక కీ ప్లే చేస్తాం, 2 కీస్ వదిలిపెట్టిన తర్వాత ఒక కీ ప్లే చేస్తాం. ఈ విధంగా మనం ప్లే చేయడాన్ని సి మేజర్ కార్డ్ అంటాం. ఆ విధంగా సి మేజర్ కార్డ్ని మీరు స్కేల్తో పాటు నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత వచ్చేసి ఫ్యామిలీ కార్డ్స్ అంటాం. ఫ్యామిలీ అంటే ఈ స్కేల్లో వచ్చే కీస్ని, వేరే కార్డ్స్ని ఫ్యామిలీ కార్డ్స్ అంటాం. ఫ్యామిలీ అంటే ఏంటిది? కుటుంబం. ఆ విధంగా మనకు సి మేజర్ కార్డ్ వచ్చింది. సి మేజర్కు ఫ్యామిలీ వచ్చేసి 4, 5 కీస్, 4, 5 కీస్. ఆ స్కేల్లో ఉండే 4, 5 స్వరాలు మేజర్ కార్డ్స్ని ప్లే చేస్తాము. అదేవిధంగా 6వ స్వరము మైనర్ కార్డుని ప్లే చేస్తాం. సి మేజర్ కార్డ్కి 3 ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి అన్నమాట. సి మేజర్ కార్డ్, 4వ స్వరం 1, 2, 3, 4 ఎఫ్ మేజర్ కార్డ్. 5వ స్వరము జి మేజర్ కార్డ్. 6వ స్వరము ఏ మైనర్ కార్డ్. ఈ విధంగా మీరు ఏ స్కేల్ తీసుకున్నా 4, 5 స్వరాలు మేజర్ కార్డ్స్ వస్తాయి, 6వ స్వరం అనేది మైనర్ కార్డ్ వస్తుంది. ఆ విధంగా అన్నిటికీ మీరు ఫ్యామిలీ కార్డ్స్ని క్రియేట్ చేసుకొని ప్లే చేయవచ్చు అనమాట. ఒక సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు సి మేజర్ కార్డ్, ఎఫ్ మేజర్ కార్డ్, జి మేజర్ కార్డ్, ఏ మైనర్ కార్డ్. ఈ విధంగా 4 కార్డ్స్ని మీరు ప్లే చేసుకోవచ్చు. ఒక సి దగ్గర మీకు పాట ఉన్నప్పుడు సి మేజర్ కార్డ్, ఎఫ్ దగ్గర పాట ప్లే చేస్తున్నప్పుడు ఎఫ్ మేజర్ కార్డ్, జి దగ్గర ప్లే చేస్తున్నప్పుడు జి మేజర్ కార్డ్, ఏ దగ్గర మీరు పాట ప్లే చేస్తున్నప్పుడు ఏ మైనర్ కార్డ్. ఇది ఓకేనా? మేజర్ కార్డ్, మేజర్ కార్డ్, మేజర్ కార్డ్, మైనర్ కార్డ్. ఈ విధంగా మనకి 4 కార్డ్స్ వస్తాయి. వీటినే ఫ్యామిలీ కార్డ్స్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి రిలేటివ్ కార్డ్స్. ఇందులో ఉండే రిలేటివ్ కార్డ్స్ 2 ఉంటాయి. మైనర్ కార్డ్స్, అది డి మైనర్ కార్డ్, ఈ మైనర్ కార్డ్. కార్డ్స్ అనేది ఏం లేదు, ఏ స్కేల్ అయితే మనం ప్లే చేస్తామో ఆ స్కేల్లో వచ్చే కీస్ని 3 నొక్కి మనం పట్టుకుంటే దాన్నే కార్డ్స్ అంటాము. రిలేటెడ్ కార్డ్స్ వచ్చేసి డి మైనర్ కార్డ్, ఈ మైనర్ కార్డ్. ఈ విధంగా సి మేజర్ కార్డ్కి సి మేజర్ స్కేల్లో 3 ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయి, 2 రిలేటెడ్ కార్డ్స్ వస్తాయి. ఆ విధంగా మీరు కార్డ్స్ని కూడా ప్లే చేసుకోవచ్చు. సి మేజర్ కార్డ్, ఎఫ్ మేజర్ కార్డ్, జి మేజర్ కార్డ్, ఏ మైనర్ కార్డ్. రిలేటెడ్ కార్డ్స్ వచ్చేసి డి మైనర్ కార్డ్, ఈ మైనర్ కార్డ్. ఈ విధంగా మీరు స్కేల్ని, కార్డ్స్ని, ఫ్యామిలీ కార్డ్స్ని, రిలేటెడ్ కార్డ్స్ని రాసుకొని బాగా ప్లే చేయాలని కోరుతూ ఉంటున్నాను. సి మేజర్ స్కేల్ని కూడా బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. సరిగమ పదనిసా కర్ణాటక సంగీతంలో అంటారు. సిడిఈఎఫ్, జిఏబిసి వెస్టర్న్లో అంటారు. శృతుల్లో కూడా 1, 2, 3, 4 శృతి అంటారు. ఏ విధంగా అయినా మీరు ప్లే చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా సి మేజర్ స్కేల్ గురించి మాత్రమే ఈరోజు మీకు చెప్పాను. కాన్సన్ట్రేషన్ చేసి స్కేల్ రాసుకొని, కార్డ్ రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయగలరు. సి మేజర్ స్కేల్, సి మేజర్ కార్డ్. సి మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ వచ్చేసి 4వ స్వరము, ఎఫ్ మేజర్ 5వ స్వరము, జి మేజర్
ఆరో స్వరం మైనర్ స్కేల్ ఏ మైనర్. ఆ విధంగా ఫ్యామిలీ కార్డ్స్ వచ్చాయి. రిలేటెడ్ కార్డ్స్ వచ్చేసి డి మైనర్, ఈ మైనర్. ఎందుకంటే ఇదే స్కేల్లో మనం ప్లే చేస్తూ ఉంటున్నాం. కార్డ్స్ వచ్చేసి మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సి మేజర్ ఇక్కడొకటి వదిలాను, ఇక్కడొకటి వదిలాను. ఎఫ్ మేజర్ ఇక్కడొకటి, ఇక్కడొకటి. జీ మేజర్ అంతే, ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఏ మైనర్. ఓకేనా. ఆ విధంగా మీరు సి మేజర్ స్కేల్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సి మేజర్ కార్డ్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్యామిలీ కార్డ్స్ మూడింటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రిలేటెడ్ కార్డ్స్ డి మైనర్, ఈ మైనర్. ఈ కార్డ్స్ అన్నిటిని రాసుకొని మీరు సాంగ్స్ ప్లే చేసేటప్పుడు ఈజీగా ప్లే చేయడానికి మీకు కార్డ్స్ యూజ్ అవుతాయి. స్కేల్ వచ్చేసి పాట స్కేల్స్ని గుర్తించి, రాగాలను గుర్తించి, సి మేజర్ స్కేల్లో ఏ సాంగ్స్ ఉన్నాయో ప్లే చేయడానికి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి స్కేల్స్ని, కార్డ్స్ను చాలా క్షుణ్ణంగా మీరు నేర్చుకున్నట్లయితే 24 స్కేల్స్, 24 కార్డ్స్, మళ్ళీ ఫ్యామిలీ కార్డ్స్ 3 ఆ విధంగా ఒక్కొక్క స్కేల్ గురించి మీరు వివరంగా నేర్చుకున్నట్లయితే మీరు ప్లే చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీరు సి మేజర్ స్కేల్, సి మేజర్ కార్డ్, సి మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ గురించి నేర్చుకొని మరి బాగా వాయిస్తారని కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్టే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.